నమస్తే. ధర్నా చౌక్లో ఉన్నాం. ప్రజెంట్ మనం త్రిపుల్ నిర్వాసితులు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది వాళ్ళందరూ కూడా ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఇప్పటికే 4 సార్లు రోడ్డు కోసం వివిధ సందర్భాల్లో ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు పేర మరోసారి భూములు లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఆ సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమంటే విరమింపజేసుకోవాలి, అనౌన్స్మెంట్లు కూడా మార్చుకోవాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చినామా, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది? రాగిరి అండి మాది. యాదాద్రి జిల్లా రాగిరి మండలం. మేము 5 సార్లు భూములు కోల్పోయినాము. మళ్ళీ మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. మేము అలైన్మెంట్ ఫస్ట్ మూటకొండూరు నుంచి వచ్చింది. మేము ఈ పెద్ద మనుషుల భూములు పోతాయని మా రాగిరి నుంచి మార్చిర్రు. మేము ఇవరకే 3 సార్లు భూములు ఇచ్చినాము. ఇప్పుడైతే మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మేము లేకుంటే మా రైతులు చిన్నకారు సన్నకారు రైతులం. మేము ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులం. మేము మా భూములు 3 సార్లు 4 సార్లు కోల్పోయినాయి కాబట్టి మీరు ఎంత ఇచ్చినా మేము తీసుకోము. మా రైతుల భూములు ఇచ్చేదే లేదు. మేము ఎంతవరకైనా వెళ్తాం కానీ మేము అయితే భూములు ఇయ్యం. ఎకరం 2 ఎకరాలు మా పిల్లలు మేము ఎట్లనో కూలి చేసుకొని బతికినాము. మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మేమైతే భూములు ఇయ్యాలంటే ఇయ్యం. మొత్తం భూములు అయితే ఇచ్చే ప్రసక్తే లేదు. మేము కాకపోతే మాకు మందు వస్తే చంపమను. మేమైతే భూములు ఇయ్యం. మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మేమైతే భూములు ఇయ్యం. 3 సార్లు ఇచ్చినాం. కాల్వకి ఇచ్చినాం, హైటెక్స్ వైర్లకు ఇచ్చినాం, బైపాస్ రోడ్కి ఇచ్చినాం. మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మా రాగిరి నుంచి అలైన్మెంట్ మార్చాలి. మారకుంటే ఎక్కడి దాకా వెళ్తాం. ఇంకా ఉద్యమాలు ఎక్కడి దాకానే చేస్తాం కానీ మేము రాగిరిలో మాత్రం గుంట భూమి కూడా ఇయ్యం. అంతే. నష్టపరిహారాన్ని ఏమైనా డిమాండ్ చేస్తాం? ఏ నష్టపరిహారాలు వద్దు. భూమి ఇచ్చినా ఇయ్యము, మేము నష్టపరిహారాలు ఇచ్చినా ఇయ్యము. మేము మొత్తమే ఇయ్యము, భూమి మాత్రమే ఇయ్యము. మాది కోట్ల విలువైన భూములు. మేము లక్షలు ఇస్తాండి, మేము ఎట్లా తీసుకుంటాం? మాకు వద్దు. తాతలు తంతల నాటి నుంచి మేము కష్టం చేసి కొన్నది కాదు. మా పెద్దలు సంపాదించిన భూమి. వాళ్ళు ఎట్లా కాపాడారో మేము కూడా అట్లా కాపాడాలి మా పిల్లలకు. మేము పెద్దలు చదువుకోవాలి, మేము కష్టం చేసి బతాము. మరి మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము భూమి ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ వరకు 3 సార్లు పోయింది. మరి రాగిరి అది బిర్జ్ వచ్చింది, 2 ఊర్లు అయినాయి. మేము ఇక్కడి నుంచి అక్కడ జాటాలంటే అరిచేతుల పానం పెట్టుకొని మేము జాడతాం. ఉన్నది కూడా పోతే మేమేమిటికి మేము బతికేందుకు? మేమైతే సచ్చినా సరే కానీ మేమైతే భూమి ఇచ్చేదే ప్రసక్తే లేదు. ఇయ్యం మేము. మరి ఓట్లు ఏమని వచ్చిండు, అమ్మ చేయి గుర్తుకేస్తే నేను అలైన్మెంట్ మారుస్తాను వచ్చిండు, ఇంటింటికి వచ్చిండు. మా బాధ తట్టుకోలేక మేము ఏడిస్తే మా పిల్లల భవిష్యత్తు అన్న. ఇప్పుడు ఓటు వేయకుంటే ఈయన గెలవకుంటే అలైన్మెంట్ మారుతుందో మారదో అని కూడా మేము ఓటు వేసినాము, గెలిపించినాము. ఇవాళ రాడు. మమ్మల్ని ఏమిటికి వేయించుకున్నావు? ఇవరకున్న ప్రభుత్వం ఎట్లా చేసినావు? నువ్వు కూడా అట్లనే చేసినావు. నువ్వేమో న్యాయం చేసినావు మాకు. అందు గురించే మేము భూములు ఇచ్చేది ప్రసక్తే లేదు. మేము ఇయ్యాలని ఇయ్యం. సావనని వేస్తాం కానీ మేము ఆలనని చంపుతాం, మేము అనేస్తాం. మేమైతే భూములు ఇయ్యం. రాగిరి నుంచి చాలా నష్టపోయినాము. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఒకరితోటి ఇద్దరితోటి ధర్నా స్టార్ట్ చేసినాం. ఫస్ట్ చేసి ఇంతమంది దాకా తీసుకొచ్చినాం. ప్రతి మీటింగ్లకు పోయినాము. మమ్మల్ని అరెస్ట్ చేసిరు, కోర్టు దాకా తీసుకెళ్ళిరు, జైలుకు పంపిరు. గతంలో చేసిరు. బీఆర్ఏ ఇది బీజేపీ తెలంగాణ పార్టీ ఉన్నప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు ఏసీపీ డీసీపీ పెట్టి కోట్లలో పెట్టించారు. కోట్లలో పెట్టి ఎంత ధర్నాలు చేసినా మమ్మల్ని ఆపలే. మా ఈ భూములు చాలా పోతుంది. రాయిర్ గార్మ నుంచి మాది బాలంపల్లి, రాయిర్ పక్కనే ఉంటుంది. మాది 7 ఎకరాలు పోతుంది భూమి. మా పరిస్థితి ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? వీళ్ళందరితోటి 2-3 సార్లు పోయినాయి భూములు పోతే. ఇప్పుడు ఎట్లా చేయాలి? మేము వీళ్ళందరం కలిసి కూడా ఎంత పెద్ద ఎత్తున చేసినా కానీ వాపుతలేరు. ధర్నా చేయగానే పోలీసు వాళ్ళు వస్తారు. భూములు కొలుస్తానికి వచ్చారు పోలీసులు. 50-60 మంది వచ్చారు మా బాయికాడికి కొలచడానికి. కొలవనీయకుండా 3 సార్లు వచ్చారు. అట్లా వేసుకున్నా కానీ ఆపితే ఎస్ఐ కూడా వచ్చిండు. వచ్చి కొలుస్తామని కొలిచేసి తీసుకొని పోయి వచ్చినాక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాం. ధర్నా చేస్తే ఇక మా భూములు పోయేటోళ్ళు ఒక్కొక్కరు ఆగాక గొడవలు చేస్తే వాళ్ళని కేసులు పెట్టిరు. కేసులు కొట్టేయమన్నా కొట్టేస్తలేరు. ఇప్పుడు మేము భూములు ఎందుకు ఇస్తాము? మేము ఆ సార్కి ఎవరు ఇయ్యం. అనిల్ రెడ్డి ఎమ్మెల్యే సార్ వచ్చి మాకు ఓట్లు వేయిరి, మేము ఇప్పిస్తాము చేస్తాము
ఆ కోమటెంకరెడ్డిని తానికి పోయిరు, మంత్రుల తానికి పోయిరు. సరే చేస్తామని ప్రియాంక గాంధీ తోటి అందరితోటి మాట్లాడిరు. వేరే హోటల్ భువనగిరి కాడ మాట్లాడినాం, పోయి అన్నీ చేసిరు. మాకు హామీ ఇచ్చిండు, మాది మారుస్తా అలాల్మెంటు ముటకొండూరుకి వెళ్ళి మారుస్తాన్నారు. అంటే మేము కూడా అట్లనే నమ్మి ఊరికి మా ఎమ్మెల్యేని కూడా మా బాలంపల్లి చిన్న గ్రామం నుంచి కూడా పోటీ చేసినా కానీ ఆ రోజు మేము కూడా పోయినాం చేద్దామని. పోతే ఎమ్మెల్యేని వద్దని అనిల్ రెడ్డి గారితో వాళ్ళ కార్యకర్తలతోటి మార్చేపించి ఎమ్మెల్యేది తీపిచ్చి మమ్మల్ని చేసి అందులోకి చేసుకురు భువనగిరి. ఇప్పుడు మీకు వేరే కాడ ల్యాండ్ ఇస్తారంటారు, మీకు మీ భూమికి ఎంత విలువ అవుతుందో వేరే కాడ ఇస్తామని చెప్పేసి ఇయ్యమని చెప్తలేరు, హామీ ఇస్తలేరు. ఏరే తాను ఇచ్చినా ఇయ్యము, మాకు ఒక గుంట భూమి కూడా ఇయ్యము, మాకు మళ్ళీ దొరకదు. మాకు ఇప్పుడు 50 లక్షలు ఉంది, 50 లక్షలు ఇస్తారు. మా రోడ్డు పోయినాక ఒక్కొక్కరికి 5-6 కోట్లు అవుతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంది? వాళ్ళ పక్కలో చూసి మా పిల్లలు మమ్మల్ని ఎంత అనాలి? మేము ఏ భూమి పోయినా కానీ మేము భూమి మాత్రం ఇయ్యము, ఒక్క గుంట కూడా ఇయ్యం. మేము శాస్తానికైనా సిద్ధాంతం ఉన్నాం, మొత్తము శాస్తానికైనా సిద్ధమవుతాం కానీ మేము భూములు మాత్రం ఇయ్యం. వానికి డబ్బు ఆన్ దగ్గరనే ఉంచుకొని ఆ గవర్నమెంట్ అట్నే చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అట్నే చేస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ అట్నే చేస్తుంది. మమ్మల్ని మస్తు మోసం చేస్తారు. మేము మాత్రం ఎంతకైనా చేస్తూనే ఉంటాం పోరాటం, కానీ మేము భూములు ఇయ్యం. వాడు మేము ఇవ్వాలి, నువ్వు 20 లక్షలు ఇస్తావు, 20 లక్షలు ఇస్తే మా పక్కోళ్ళది పోదు, వాళ్ళది 10 కోట్లు అమ్ముతుంది. అప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? 20 లక్షలు ఎన్ని రోజులు ఉంటుంది? ఒక ప్లాట్ రాదు మాకు. మేమేం చేయాలి? మా పిల్లల పరిస్థితి ఏంది? మేము చేసేది ఇవ్వాలి. నా పెళ్ళి కూడా 50 సంవత్సరాల సంది కూడా వ్యవసాయం చేస్తున్నాం, ఏం పని చేయరాదు. భూములు కోల్పోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పేసి ఇయ్యరు సారు, ఇయ్యరు. మా అబ్బాయి మస్తు చదువుకుండు, మా అబ్బాయి మస్తు చదివిండు, గవర్నమెంట్ జాబ్ వస్తుందని, ఏ పోస్ట్ వస్తుందని మస్తు ఖర్చు పెట్టినాం. రెడ్డిస్ అని మాకు ఎవ్వడు ఏ జాబ్ ఇవ్వలే, ఇప్పటి కూడా ఇయ్యరు. మేము రాము, మా కష్టం మేము చేసుకొని పడుతున్నాం. గవర్నమెంట్ సొమ్ము మాకు బాకీ లేదు. మేము మాత్రం భూమి మాత్రం సింటు కూడా ఇవ్వం. మా పసలు ఎట్లా చదువుకోవాలి, పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి? చదివిన వాళ్ళకి జాబ్ ఇస్తాను కేసీఆర్ అన్నాడు, 10 ఏళ్ళు చేసినాం. మేము కూడా అలానే ఉన్నాం. మా పిల్లగాడు మస్తు చదివిండు, ఒక జాబ్ కూడా ఇవ్వలే. ఏం చేయాలి? మేము బయట చేసుకొని పని చేసుకొని బతుకురు పిల్లలు. మేము ఎక్కడ చేయాలి? మేము వ్యవసాయం చేసుకుంటాయి. మాది 5 బోర్లు పోతున్నాయి. ఇప్పుడు 7 ఎకరాల భూమికి పొలం పోతుంది, మొత్తం తరి చేసింది. దాంట్లోనే పోలీసు వాళ్ళని పెట్టి గొలిసిరు. మస్తు ఏడ్చుకుంటుంటే ధర్నా చేసినాం, మస్తు బాధపడ్డాము. రాయి రోజుల కాడ అక్కడ పెట్టిరు, మాకు ఇక్కడ పెట్టిరు. మొత్తం 3 రోజులు చేయంగా 3 రోజులు ఎస్ఐ వచ్చి పట్టుకొని చేయించారు. మేము అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా నమ్మాలి మేము ప్రభుత్వాన్ని? ఏ గవర్నమెంట్ని ఎట్లా నమ్మాలి మేము? మాకు ఎవరి మీద నమ్మకం లేదు. అగో ఈడ బసపురం కాడ ఇండ్లు కూలగొట్టి చెరువు డాంబు వేసి ఇప్పటికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. ఒక్క పైసా కూడా ఇవ్వలే వాళ్ళకు కూడా. రేపు మా పరిస్థితి కూడా అట్లా చేస్తాడు. మేము ఎందుకు ఇస్తాం భూమి ఇయ్యం, మేము ఏది ఇయ్యం. మేము నమ్మం. ఇచ్చేదాకా భూమి ఖాతాలో వేసుకుంటారు. మేము సైన్ పెట్టేదాకా ఇస్తారు, తర్వాత చెలో అంటారు. వాళ్ళ ఒక్కొక్కరు ఆఫీస్ కాడికి వస్తుంటే మేము మీటింగ్లకు అయితే నేను ప్రతి మీటింగ్కి పోయినప్పుడు వాళ్ళ బాధ చూస్తే రేపు మాది కూడా గదే బాధ అవుతుంది. మేమేం చేయాలి అప్పుడు? మా పరిస్థితి ఏంది? ఎవరిని నమ్మలేము. సెంట్రల్ గవర్నమెంట్ నమ్మము, రాష్ట్ర గవర్నమెంట్ నమ్మము. మాకు ఏదన్నా ఒకటి హామీ ఇచ్చేదాకా మేము ఎవరిని నమ్మం. మాకు ఎంత బాధ అవుతుంది. మాది బాలంపల్లి సార్, రాగిరికి 2 కిలోమీటర్లు ఉంటుంది. మా ఆయన లేడు సార్, మేము ఎస్సీలము. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. మా ఆయన చచ్చిపోయిండు. భూమి పోతుంది అనగానే మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. ఈ టెన్షన్తోనే ఎంతో ఇరుకులు ఇబ్బందులతో ఆ భూమిని కాపాడుకున్నాము. మా ఆయన ఆరోగ్య పరిస్థితితో ఉన్నా కూడా మేము భూమి అమ్ముకోలేదు. ఆ 1.5 ఎకరంనే ఉంది. ఆ 1.5 ఎకరం పోతే మాకు ఇంకెక్కడ లేదు భూమి. ఆ 1.5 ఎకరం పోతే మేము ఏంది మా పరిస్థితి? ఆ 1.5 ఎకరం పోతే మా 2 అన్నదమ్ములు, మా మామయ్యకి 2 కొడుకులు. ఆ 2 కొడుకులకు 30 గుంటలు వస్తుంది. ఆ 30 గుంటలు 1.5 ఎకరం పోతే మేము ఏం చేసుక బతకాలి? మా పిల్లలకు ఎవరైనా సంబంధాలు వచ్చినా కూడా భూమి ఉందా అని అడుగుతారు. మా పిల్లలు చదువుకొని ఉన్నారు, ఎవరికి ఏం జాబులు లేవు, ఏం లేవు. ఆ భూమి మీదనే ఆధారపడి ఉన్నాము. ఆ భూమి పోతే మా పరిస్థితి రోడ్డెక్కే బతుకైపోతుంది సార్. నాకు ఇప్పుడు మీకు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి మీరు వాళ్ళకి కలిస్తే ఏమైనా సమాధానం చెప్తారు? ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి గతంలో మీకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏం సమాధానం ఏం చెప్పారు సార్? మాకు ఎవరు సహకరించారు? మేము అందరి దగ్గరికి పోయినాము, ఎవరికి ఎవరు ఏం చేయరు. వాళ్ళ అండువల్లనే చేసుకుంటున్నారు. వాళ్ళ అధికారం ఉన్నంతసేపు చేస్తాం అని అంటారు, కానీ ఎవరు ఏం చేస్తలేరు సార్. మాకు ఎవరేం చేస్తలేరు. మేము ఎస్సీలేమో, మాకు ఏ ఆధారం లేదు, ఎట్లాంటి బతుకు తెరువు లేదు. మేము భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నాము. మా ఆయన లేడు, మేమేం చేసుకొని బతకాలి సార్? మేము ఎస్సీలేమో, మాకు జాబులు లేవు, చాలా పేద పరిస్థితిలో ఉన్నాము.
పుచ్చగాల రోడ్ ఎక్క పెడుతుడు సార్ మమ్మల్ని ఎంత పోరాడినాము రాగిల 3 రోజులు నిరాహార దీక్ష ధారణ చేసినాం రైతులను అరెస్ట్ చేసారు సార్ మమ్మల్ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను అరెస్ట్ చేసారు దానివల్ల కూడా ఎంతో బాధపడ్డాము మా ఆయన చచ్చిపోయి 2 నెలలు కూడా కాలే నిరాహార దీక్ష కూడా పోయినా నేను అప్పుడు నేను ఏం మాట్లాడలేకపోయినా ఇప్పుడు నాకు ఆ భూమి పోతే మాత్రం బతుకు తెరువు ఏం లేదు సార్ నాకు ఎక్కడ కూడా భూమి లేదు మళ్ళా దున్నుకొని బతుకుదామంటే కూడా భూమి లేదు సార్ మాకు మా పిల్లోనికి ఏ జాబ్ లేదు 10th చదువుకుండు కనీసానికి చదువులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాం మేము ఆ పరిస్థితి మేము రాగిరి నుంచి వచ్చినాం సార్ రాగిరి నుంచి వచ్చినాము మాకు పెద్దలు సంపాదించిన ఆస్తి అంతా అమ్మి 1 ఎకరం కొనుక్కున్నాం అంతా నష్టపోగొట్టిరు మాకు పెద్ద గతంలో మా అత్తమామది కావాలని నా పిల్లలకు కానీ కొనిపెట్టినాక 2 సంవత్సరాలు పడవ పెట్టినా ఇప్పుడు అది దున్నుకొని బతుకుతుంటే వచ్చి మా ఆయన కాలు నడవరాకుండా ఇస్తారు అన్నదమ్ములు చనిపోయి మా ఇంట్లో పరిస్థితులు బాగలేక ఇప్పుడు మాత్రం నా పిల్లలకు 1 ఎకరంన్నరనే 2 కొడుకులు నాకు ఏ కొడుకులకు ఏ జాబులు లేవు మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మా ఆయన కాలు నడవస్తలేవు నడవరాక ఏదన్నా చేసుకుంటే తిండి మందమన్నా తింటామని బతుకుతున్నాం సార్ నా కొడుకులు 2 చదువుకురు కానీ ఏ జాబులు లేవు నాకు చాలా కష్టం ఉంది సార్ మా ఆయన పని చేస్తలేడు నాకు కాళ్ళు వస్తలేదు బస్సలు మోసి కొంచెం అంత కాపాడుకుంటానన్న పిల్లలకు అన్నమన్న అవుతుంది అన్నట్టు కాపాడుకుంటున్నాం కానీ అది కూడా గుంజుకుంటాను 6 నెలల కింద ఆమె ఇచ్చిండు మీకు భూమి పోదు జాగ పోదు మేము ఉన్నాము వెంకరెడ్డి ఆయన కుంభమానీలు ఇంటికి వచ్చి బొట్టు పెట్టమ్మా అని బొట్టు పెట్టించుకొని పోయారు ఇవాళ వాళ్ళు మాకు కనబడతలేడు మళ్ళీ మీటింగ్లకు వచ్చిర్రు అప్పుడు మరి ఇప్పుడు ఏ మీటింగ్కి రారు మమ్మల్ని మందలు ఇయ్యారు మేము పోతే కూడా దొరుకుతలేరు మోకాళ్ళ మీద కూర్చొని కూడా బాధపడ్డాం సార్ మేము పోయి పోనీగిలరా కానీ ఇండ్లకి వెళ్ళలే ఏ ఎమ్మెల్యే వెళ్ళలే ఎవ్వరు వెళ్ళలే మా బాధ చూడలే ఎప్పుడు మరి ఇప్పుడు అన్నది మా బాధలు మేము తెలుపుకుందామంటే మేము వచ్చి మేము ఆటలాడతాం చేస్తామని ఇండ్లకి వచ్చి చెప్పిర్రు మరి వచ్చి చెప్పిర్రు గెలిచిర్రు అవతల పడ్డారు ఇక ఏమిటికి వస్తలేరు మా బాధలు చాలా ఉన్నాయి సార్ మాకున్నదే 1 ఎకరంన్నర భూమి ఆ 1 ఎకరంన్నర నా 2 కొడుకులని వాళ్ళకి ఏ చదువు లేదు ఏం చేసుకొని బతుకుతారు చదివిపించి కూడా ఈ ఊళ్ళోనే తిరుగుతురు బాలరా కాసుకుంటా భూమి ఇయ్యము జాగియము నాకున్నది కొంత చాలా ఆస్తులు పోయినాయి మాకు కష్టములా ఉన్నదే గది ఎన్ని రోజుల్లోనే మా 2 మొగలు పానం అన్న తీసుకుంటే మా పిల్లలు కూడా పోతాం కానీ మేమైతే ఇయ్య చూస్తూ ఉన్నాం కదా చాలా మంది కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు ఇప్పటికే 3-4 సార్లు వాళ్ళు ఇప్పటికే వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది ఇప్పుడు భూములు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఇప్పుడే కాదు గతంలో కూడా వీళ్ళు ఉద్యమాలు చేయడం జరిగింది గత సర్కారు హయాంలో వీళ్ళు కేసుల పాలు కావడం జరిగింది వీళ్ళందరూ కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అని కోరుకుంటే ఇప్పుడు కూడా జరగట్లేదు మమ్మల్ని కనీసం అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి నాయకుడు కూడా దొరకట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తారు ఇంకా మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి చౌటుప్పలు కావచ్చు ఇక్కడ భువనగిరి రాయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది కూడా రైతులందరూ ఉన్నారు మీరు చెప్పండి అమ్మ మాది రాగిరి సార్ నాకు 4 ఆడపిల్లలు నాకు మేము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటున్నాము మాకు ఈ భూమి అలైన్మెంట్ మార్చమంటే తిరగని ఎమ్మెల్యే లేదు తిరగని మీటింగ్ లేదు ఎక్కడికి ఈ సిటీకి రావడం కూడా అవుతుంది ఇన్ని తిరుగుతున్నా ఎవరు ఎటువంటి సమాధానం ఇస్తలేరు కోమటిరెడ్డి గారి దగ్గరకు పోయినాము ఆయనని అడిగినాము ఈ కుంభమల్లి గారిని ఎంతమందిని అడిగి ఎవరు ఎటువంటి సమాధానం ఇస్తలేరు మాకు ఈ అలైన్మెంట్ మార్చలేని మరి మేమైతే భూమి ఇయ్యం మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మేమైతే భూమి ఇయ్యం ఎట్టి పరిస్థితుల్లో మాకు చేసి కష్టం చేసి ఆదడానికి నాకు 4 ఆడపిల్లలే నాకు మగపిల్ల లేరు మాకు పెట్టడు అది మా తాత లాంటి భూమి అది మేము మా అత్తమామ సంపాదించి పెడితే మేము దాన్ని కాపాడుకుంటున్నాము ఇప్పుడు భూమి ఏమని వస్తే మేము భూమి ఎట్లా ఇస్తాం మేము భూమి ఇచ్చే ప్రసక్తే లేదు నాకైతే కష్టం చేయడానికి ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి మేము మా పిల్లలు చిన్న పిల్లలు మేము రోడ్డుకు మీటింగ్లకు ఎన్నిటికి వచ్చినా నా కూతుర్ని కిందేసి తొక్కినారు ఆ రోజు దాంట్లో ఉన్న ఫోన్లలో పెట్టినారు కదా సార్ మా పాపను కూడా తొక్కిరు మేము ఎన్ని మీటింగ్ పోలీస్ స్టేషన్లలో కూడా వేసిరు మమ్మల్ని ఆడవాళ్ళం అడ్డం వస్తే పోలీస్ స్టేషన్లలో కూడా వేసిరు ఆడవాళ్ళు కింద పడేసి తొక్కిరు నాకు కాలుకు దెబ్బ తగిలింది అప్పుడు రాగిరిలో అయినప్పుడు గొడవ అయినప్పుడు ఆడ నన్ను కింద పడేసి తొక్కిరు కలెక్టర్ ఆఫీస్ కాడ గొడవ అయినప్పుడు కాళ్ళ కింద తొక్కిరు మేము పోలీస్ స్టేషన్లో కూడా వేసిరు నన్ను భువనగిరిలో వేసిరు బొమ్మలామరంలో వేసిరు ఆడోళ్ళని కూడా వేసిరు మమ్మల్ని ఇంత హింస పెట్టి ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం కానీ మాకు ఇంతవరకు ఏది లేదు ఏదైనా చెప్తాము మాకు ఎటువంటి నష్టపరిహారం వద్దు భూమికి భూమి వద్దు మేమైతే భూమి ఇచ్చే ప్రసక్తే లేదు సావనీకైనా సిద్ధంగా ఉన్నాం కానీ భూమి అయితే మా మామయ్య కూడా గుండెపోటు వచ్చి చనిపోయినాడు సాధమైన యాదగిరి ఆయన కూడా ఈ భూమి వల్లనే చనిపోయిండు ఆయన కూడా మేమైతే భూమి ఇయ్యం సార్ భూమి ఇయ్యం మాకున్నదే 3.5 ఎకరాల భూమి ఉంది ఆ భూమి ఇచ్చి మేము మా భూమిలోనే హైటెన్షన్ వైర్ పోయింది మా భూమి వెనకాల కాలువ పోయింది అప్పుడు కూడా కొంచెం పోయింది భూమి మాకున్నదే గా భూమి మేమైతే ఇయ్యము అని అనుకుంటున్నాం మేమైతే భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యం
ధర్నాలకు కూడా వచ్చినా సార్, రాగిరిలో ఎన్నిసార్లు ధర్నా చేసినా వచ్చినా మా కొట్టినారు నా పిల్లల్ని. నేనైతే ఇయ్యనని అనుకుంటా, మేము భూమి అయితే ఇయ్యం పరిస్థితి. పెద్దమ్మ నువ్వు చెప్పమ్మా. సౌటుపల ఇదివరకు ఎండ కరెంటు పోయింది, మళ్ళీ ఇంకేదో కరెంటు పోయింది, మళ్ళీ ఇప్పుడు పెద్ద స్తంభాలు పోయినాయి. గవర్నమెంట్ కంటే ఎక్కువ మగోళ్ళు ఆడోళ్ళని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని కొడతాం తిడతాం అని బెదిరించి మా భూమి అంతా గుంజుకుండు. అప్పుడు 5-6 ఎకరాలు పోయింది, ఇప్పుడు 5-6 ఎకరాలు పోతుంది. మా పిల్లలకు నాకు ఇది చదువుకుంటేందుకు సంవత్సరానికి 15 లక్షలు అడుగుతారు. మరి మేమేమో కట్టుకోము, ఈ వ్యవసాయం చేసుకొని మాకు అప్పులు అయినాయి. ఇంత అమ్ముకొని కట్టుకుందాం అని అనుకుంటే మళ్ళీ ఈ భూమి గుంజుకపోతుంది. అప్పుడు దీవేశ్వరుడు గుంజుకుపోయాడు, ఇప్పుడేమో గవర్నమెంట్ గుంజుకుపోతుంది. ఇక మేము ఎట్లా బతకాలి? అప్పు తెచ్చుకున్నాం, పెట్టుబడికి అప్పు అనే ఉంది. సంవత్సరానికి 15 లక్షలు 20 లక్షలు అడుగుతారు పిల్లలకు చదువులకు. నా పెద్ద కొడుకు చచ్చిపోయింది, ఆ పిల్లలు చదివించాలంటే 15 లక్షలు 20 లక్షలు అడుగుతారు. మేమేం కష్టం చేసి కట్టాం, ఇంత భూమి నమ్మి కట్టుకుందామంటే ఇక ఇప్పుడు మాకు ఇలువగల భూమి 3-4 కోట్లు పోయే భూమి ఇవాళ 20 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అని అంటున్నారు. మేము 10 లక్షలు అప్పేడ కట్టాం, మేము ఇది అడిగాము. అది రాగానే వచ్చిన మీద పెట్రోల్ చల్లుతాం, మేము కూడా చల్లి అన్నీ చేస్తాం పిల్లలు మేము అందరం. అయ్యా చెప్పేది ఏముంది, మేము 4 అన్నదమ్ములం, మాకున్నది 2 ఎకరాల భూమి, మనిషి 20 గుంటల భూమి. ఆ 20 గుంటల భూమి పోయినాక మేము ఏం చేయాలి? మాకు నౌకలు లేవు, నటాలు లేవు. నాకు 4 పిల్లలు, పెళ్లి చేయలేక వాడు ఏమాడుతుడు, నీకు భూమి ఉందా, నీకు నౌకరుందా? పోరగాళ్ళకు మొగలు దొరకలేరు, మొగోళ్ళకు ఆడోళ్ళు దొరకలేరు. వాడు ఏంటంటే భూమి ఉందా జాగుందా అంటే మాకు లేనే లేదా, ఎడకలు తెచ్చేయాలి. పోరగాళ్ళు ఏది వయసులో మెదిపోతున్నారు, వాళ్ళు ఎక్కడ పెళ్లి చేయలేకపోతే అంటున్నారు. అది ఎవరి బాధ్యత? మరి మా భూముల మీద మాకు కొనిచ్చినవా? మాకన్నా కొనిచ్చినాను, 10 పైసలు ఇచ్చి మాకు కొనిస్తే నువ్వు తీసుకో. మరి మా భూములు ఇచ్చే పరిస్థితి లేదు, నీ దగ్గర మేము తీసుకునే పరిస్థితి లేదు. మాకొద్దు, మా భూములు మాత్రం ఖచ్చితంగా మేము వదలం. కావాల్సింటే కూడా ప్రాణానికైనా సిద్ధంగా ఉన్నాం, కొట్లాడినాం. అధికారం చేతుందని చెప్పి పోలీసు వాళ్ళని పెట్టి గుంజుకపోయి గట్టిగా మాట్లాడి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసారు. గట్టిగా మాట్లాడితే మీకు అధికారం ఉందనే కదా, అదే పట్టాలి. మరి మాకుంటే మాకు అంత అధికారం మేము కొట్లాడమా? మాకెందుకు వెళ్ళే? మరి మాకు చదువులు లేవు, సంధ్యలు లేవు, పైసలు లేవు, భూములు లేవు, జాగలు లేవు, ఏమి లేక మాకు అధికారం లేక మమ్మల్ని పోలీస్ స్టేషన్లు వేసి మమ్మల్ని కొట్టిపిస్తారు. మా పిల్లలేమో, నా భార్యనేమో ఈ భూమి పోతుందంటే స్వాట్ అటెంటాకో చచ్చిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉన్నా. నా పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు, ఆడపిల్లలు ఎదుగున్నారు, చదువులు చదువుకున్నారు, అట్లనే ఉన్నారు. మగ పిల్లలు చదువుకున్నారు, నౌకరు లేవు. వాడు ఏమంటుండు, పిల్లనీరా అంటే నీకు ఎంత భూమి ఉంది, నీకు ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు నౌకరు చేస్తావు. వాడు నౌకరు లేదా, ఎకరాలు లేవా? వాడు పెళ్లి చేయాలా? పెళ్లి చేయాలా అవుతా? మరి మేము పెళ్లి చేసుకొని పిల్లలు కానాలే, మరి వాడు కానాలా అవుతా? మరి ఎట్లా పుట్టాలి? ఆడవాళ్ళు పుట్టగానే కడుపులు కాగానే ఆడవాళ్ళని కత్తిచ్చేస్తున్నావు. మొగోడిని కాపాడుతున్నావు, మొగోడు కాపాడుతూ ఆడలు లేని పిల్లలు ఎటుకెళ్ళి పుడతారు? ఎట్లకెళ్ళి పుడతారు? ఆయన ఇస్తారా? ఇప్పుడు భూమి ఇస్తా అని ఇస్తారా? ఎవరిని అన్యాయం చేస్తావు? ఎంతమందిని దోసుక తింటావు ఈ పేదలను? గుంజుక తిని అంటే ఇవ్వాలంటేనేమో లేదా, కొనాలంటేనేమో ఇవ్వాలి. ఒక్క ప్లాట్ రాదు నా భూమి పోతే నాకు అంత పైకం ఇస్తావా? నా ఊళ్ళో 4 కోట్లు 3 కోట్లు పోతుంది 1 ఎకరం. మరి నాకు అంత భూమి ఇప్పి, నా భూమి నాకే ఇప్పి. నాకు గుంజుకోదు ఆయన, నాకు తీసుకొని అవుతుంది. నేను ఇయ్యనయ్యా, నేను ఎందుకు ఇస్తాను? నాకు ఎందుకు కొనియాలి? ఆనాడు మా అయ్యలు ముత్తాతలు సంపాదించిన భూమి మేము అదే కాపాడుకున్నాం, ఇప్పుడు అదే కాపాడుకుంటాం. మళ్ళీ పావుసరి కొనాలంటే, ఒక ప్లాట్ కొనాలంటే మా తోటి కాదు, లేవు డబ్బులు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి? గదే చూసుకుంటా, పంట పండించుకుంటా, పిల్లలు చదువుకున్నాం. మేము కన్నోళ్ళ పిల్లలు చేసినాం. ఇప్పుడు పొరగాలు అట్లే ఎదిగింది కదా. అయ్యా మా భూమి ఎంత చేసినా కానీ మా భూమి ఇచ్చేది లేదు, మేము నీ దగ్గర మేము తీసుకునేది లేదు. ఎంతైనా పోరాటం చేస్తాం కానీ మేము వదిలేటోళ్ళం అయితే కాదు, ఇది గ్యారంటీ. మేము ఉన్నది 3 అన్నదమ్ములం, మాకు 10 ఎకరాల భూమి ఉంది. మా 3 అన్నదమ్ములం, మాదంతా పోతుంది. మా పిల్లలు జల్లలు ఎట్లా బతకాలి? మేము మా పిల్లలు చిన్న పిల్లలు, మా చదువులు అయిపోలే, మా పిల్లల పెళ్ళిళ్ళు చేయలేదు. మేము 3 అన్నది, మా బావ చచ్చిపోయాడు, నా పిల్లలు చిన్నోళ్ళు అయ్యారు, మేము పెళ్ళిళ్ళు చేయలే, పేరంటాలు చేయలే. మా 10 ఎకరాలు పోతుంది. మేమేం చేసుకొని బతకాలి? మా బర్రు గొర్రె అన్నీ ఉన్నాయి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? ఏ ఊరికి వెళ్ళిపోయి బతకాలి? ఎక్కడ పోవాలి? మా భూమి మాకు కావాలి. మా భూమి మాకుంటే ఆయన ఏడగనన్నా పోనీ ఆ రోడ్డు క్యాన్సల్ చేయమని. మా భూమి మాకు కావాలి సార్, అంతే.